Dear viewers, good evening to all of you. Now I would like to deal with active voice to passive voice. It is of interrogative sentence. Yes or no type questions. Actually, they can start with any helping verb, but here I am specifically taking do form verb. Do form verb. Do, does, did. Do, does, did. Any of these. Example. Do you ask him? Will you ask him అన్నట్లే do you ask him? ఇది యాక్టివ్ వాయిస్. దీనికి కొన్ని స్టెప్స్. ఎలా ప్యాసివ్ వాయిస్ చేయాలి? ముందు అసెర్టివ్ సెంటెన్స్ చేయాలి. ఇది క్వశ్చన్ కదా, అసెర్టివ్ చేయండి. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అట్లా. డూ యూ ఆస్క్ హిమ్ అనేది ఆస్క్ అనే పని ఎవరు చేశారు? యూ కదా, అది సబ్జెక్ట్. ముందు డూ ఆస్క్ అనే వెర్బ్ వాడండి, దాని లెఫ్ట్ సబ్జెక్ట్, తర్వాత హిమ్ అనేది ఆబ్జెక్ట్. తర్వాత దీన్ని ప్యాసివ్ వాయిస్ చేయండి. స్టెప్ హిమ్ ఏమైంది? తర్వాత స్టెప్ లో హీ అనే సబ్జెక్ట్ అయింది. తర్వాత డూ ఆస్క్ ఏంది? డూ సింపుల్ ప్రెజెంట్ కదా, అందువల్ల సింపుల్ ప్రెజెంట్ అయినప్పుడు ఏమన్నాను? యాము, ఈజ్, ఆరు ఏదో ఒకటి. ఇక్కడ హీ కాబట్టి ఈజ్ వచ్చింది. ఈజ్ ఆస్క్ మూడో రూపం ఏంది? ఆస్క్డ్. ఈజ్ ఆస్క్డ్. తర్వాత ప్రిపోజిషన్ బై యు. యు అనేది ఈ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్. దాని రూపం ఎప్పుడు అదేను, అది మీకు తెలుసు. అంతకుముందు చెప్పిన కానీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఇది నల్లేరు మీద నడక. ఈజీ. ఈజ్ ఆస్క్డ్ బై యు వచ్చేసింది. ఇంతకు వదిలేయకూడదు. స్టెప్స్ వేసుకొచ్చాను నేను. ప్యాసివ్ వాయిస్ జనరల్గా అయిపోయింది. అయితే పరీక్షల్లో వాడు ఏం చేశాడు? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేశాడు కదా. మనం కూడా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఈజ్ ఆస్క్డ్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఈజ్ హీ అని ఉంది. ఇన్వర్షన్ ప్రిన్సిపల్ వస్తుంది ఇక్కడ. ఈజ్ హీ ఆస్క్డ్ బై యు అంతే. ఇలా నేను ఒక సింపుల్ ప్రెజెంట్ అని తీసుకున్నాను. డిడ్ కూడా అంతే. కాకుండా అక్కడ డిడ్ అనేటోటికి V2 కాబట్టి వాజు లేక వరతో వచ్చేస్తుంది. ఇది చేసుకుంటూ వస్తే ముందు దీని మీద కమాండ్ తెచ్చుకోండి. క్రమేణా అన్ని వచ్చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.